సింహాచలం దేవస్థానంలో బంగారు ఆభరణాల వివాదంలో కమిటీ విచారణ జరుగుతోంది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచల అప్పన్న దేవాలయంలో బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఇంతకీ అప్పన్న ఆభరణాలన్నీ భద్రంగానే ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బంగారమంతా ఉందా లేదా అని తేల్చాల్సిన దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ దేవాలయాల ప్రతిష్ట దిగజారుతుంది. పరమ పవిత్రమైన తిరుమలలో ఇప్పటికే ఎన్నో అపచారాలు జరిగాయి. ఇక సింహాచలంలో కని విని ఎరుగని రీతిలో గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటనలు చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో భక్తులను మరింత ఆందోళనకు గురిచేసే మరో అంశం వెలుగులోకి వచ్చింది. సింహాచలం దేవస్థానంలో బంగారు ఆభరణాల అపహరణకు గురయ్యాయని, ఆభరణాలు అన్నీ ఉన్నాయో లేదో తక్షణమే విచారణ చేపట్టాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన ప్రభాకరాచార్య అనే వ్యక్తి గతేడాది విశాఖ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 5 సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు చేతులు దులిపేసుకున్నారు. సింహాచలం దేవస్థానంలో అప్పన్నకు చెందిన బంగారు ఆభరణాలు ఉన్నాయా లేదా అనే విషయంపై ఎన్ని రోజులు గడుస్తున్నా 5 సభ్యులతో కూడిన కమిటీ విచారణ చేయకపోవడంతో ఫిర్యాదుదారు మరోసారి విశాఖ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. దీంతో కమిటీలో కదలిక వచ్చింది. గురువారం లేదా శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తామని చెప్పిన కమిటీ మరోసారి ఎంక్వైరీని వాయిదా వేయడంతో అనుమానాలు, విమర్శలు చెలరేగాయి. సోమవారం కూడా ఆభరణాల పరిశీలన ఉంది. కమిటీ తుది నివేదిక ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.